ఈరోజు చికెన్ స్పెషల్ తో మీ ముందుకు వచ్చాం. కందనకాయలు, గుండెకాయలు, గుడ్ల సేరు. ఫుల్ వీడియో చూసి ఎంజాయ్ చేయండి. ఇట్లా కడుక్కొని ఇందులో తీసేసుకున్నాం. ఉప్పు వేసుకొని కడుక్కుందాం. ఇట్లా 2-3 టైమ్స్ కడుక్కుంటే నీచు వాసన అనేది ఉప్పు వేసి ఇట్లా రుద్దుకోవాలి ఫ్రెండ్స్. బాగా ఇట్లా ఉప్పు వేసి రుద్దుకొని నీళ్ళు పోసుకొని కడుక్కుంటే చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగా వచ్చేసింది తెల్లంగా. ఇప్పుడు దీన్ని గిన్నెలో తీసుకున్నాను. ఫ్రెండ్స్ గుడ్ల సేరు ఫ్రై కోసం ఎర్రగడ్డ సన్నగా కోసుకుందాం. ఫ్రైకి నూనె పోసేసుకుందాం. పట్ట లవంగాలు వేసేసుకుందాం. సన్నగా తరిగిన ఎర్రగడ్డ వేసేసుకుందాం. కొత్తిమీర వేసేసుకుందాం. పచ్చిమిరపకాయలు వేసేసుకున్నాం. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకున్నాం. చూడండి బాగా ఫ్రై చేసుకోవాలి బ్రౌన్ కలర్ వచ్చేదాకా. ఎర్రగడ్డ వేగిపోయింది. గుడ్డల సేర వేసేసుకున్నాం. ఉప్పు వేసేసుకుందాం. చూడండి ఫ్రెండ్స్ బాగా ఫ్రై చేసుకోవాలి ఆయిల్లో. అప్పుడు ఉప్పు పసుపు అన్నీ పడుతుంది బాగా. మీరు ఎంతమంది ఇలా గుడ్ల సేరు ట్రై చేశారు ఫ్రెండ్స్? ఇలా కట్టెల పొయ్యి మీద చేసుకొని తింటే సూపర్గా ఉంటుంది. స్పెషల్గా నాన్ వెజ్ లవర్స్ కోసం ఇది చేస్తున్నాం ఫ్రెండ్స్. బాగుంటుంది, పిల్లలకి బాగా నచ్చుతుంది. ఇట్లా గుడ్డల సేర్లు ఇవి తెచ్చుకొని మనం నూనెలోని అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని బాగా మగ్గనిచ్చి మనము వేసుకున్నామంటే మిరపొడి వేసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఏంటంటే దీనికి మనము కొబ్బరి అట్లాంటి మసాలా వేయం, ఓన్లీ ఈ పొడులతోనే చేస్తాం కాబట్టి టేస్ట్ అనేది చాలా బాగా వస్తుంది. చూడండి ఫ్రెండ్స్ ఇట్లా అడుగంటకుండా కలబెట్టుకుంటూ ఉండాలి. దాంట్లో వచ్చే వాటర్లోనే బాగా ఉడికిపోతుంది. మనం వేసిన ఉప్పు అదే మనకి చెమ్మ అనేది వస్తుంది, దాంట్లోనే బాగా ఉడకనివ్వాలి ఫ్రెండ్స్. అప్పుడు మనకి టేస్ట్ అనేది బాగా వస్తుంది. చికెన్ మసాలా వేస్తున్నాం. ధనియాల పొడి చూడండి ఎంత స్పైసీగా చాలాగా బాగుంది. కలర్ఫుల్గా కూడా చూస్తుంటేనే చాలా బాగుంది. కందనకాయలు ఎంత బాగా ఫ్రై అయ్యి ఎంత కలర్ఫుల్గా ఉన్నాయో చూసారా? చూడండి ఎంత ఎమ్మిగా కలర్ఫుల్గా టేస్ట్గా ఉన్నాయో చూస్తుంటే నోరు ఊరిపోతుంది. ఎప్పుడెప్పుడు ఫ్రెండ్స్ గుడ్ల సేరు ఫ్రై రెడీగా ఉంది. చూడడానికి అయితే యమ్మీగా ఉంది. ఇప్పుడు టేస్ట్ చేసేద్దాం. చూడండి ఫ్రెండ్స్ ఫుడ్ ఎంత బాగుందో. చాలా టేస్టీగా ఉంది ఫ్రెండ్స్. సూపర్ ఉంది ఫ్రెండ్స్. నేను వీడియో సంగతి మర్చిపోయి మా వదిన కాంప్లిమెంట్ ఇస్తున్నాను. ఉంది ఉప్పు కారం మసాలా అన్ని కరెక్ట్గా పడింది. చాలా బాగుంది. మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.